దగ్గరలో అయితే సంక్రాంతి వస్తుంది కదా, అందుకు మా గిరిజనులు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయం యువ సమ్మేళనం అనే ప్రోగ్రామ్ అయితే పెట్టారు. అందు కారణంగా మన పెద్ద కర్జ విలేజ్ కి సంబంధించిన గ్రౌండ్ లో అయితే వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. ఆ విషయం తెలియగానే మాన్యాలతో కలిసి పెద్ద కర్జ గ్రౌండ్ కి అయితే వెళ్ళిపోయాం. గ్రౌండ్ కి అయితే వెళ్ళాంగానే ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎంతసేపు వెయిట్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ చేయలేదని సరదాగా ఇక్కడ కొడుతున్నప్పుడు అయితే సౌండ్ వింటా ఉన్నా. ప్రోగ్రామ్ అయ్యేసరికి టైం పట్టేలా ఉందని మన ఈరిడి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ అవుతుందని చెప్తే అక్కడికైతే సరదాగా చూడడానికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. మ్యాచ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. కేడీ కాలనీ వర్సెస్ గౌడ్గూడ అంట. గౌడ్గూడ అనగానే మా గురుగారు అయితే గుర్తుకొచ్చారు. యాక్చువల్లీ నాకు అన్న అవుతాడు, కానీ సరదాగా గురుగారు అని పిలుస్తా. మా గురుగారు అయితే ఓపెనర్ బ్యాట్స్మెన్ అంట. ఆల్ ది బెస్ట్ గురూజీ. అపోనెంట్ టీం వాళ్ళు 50+ టార్గెట్ ఇచ్చారు విత్ 10 ఓవర్స్. వేసిన ఫస్ట్ బాలే ఫ్రీ హిట్ అయితే వచ్చేసింది. నేనైతే మా గురుగారు బ్యాటింగ్ కోసమే వెయిటింగ్. 4-9 ఫస్ట్ బాలే 4. అన్ఫార్చునేట్లీ రన్ అవుట్ అయితే అయిపోయారు మా గురూజీ. లేకుంటే మామూలుగా ఉండదు మా గురూజీతో. 4 ఓవర్స్ లోనే 50+ చేసి మ్యాచ్ అయితే ఫినిష్ చేసేసారు. మా గురూజీ ఒక్కడే మ్యాచ్ కొడేస్తాడు అనుకున్నా, కానీ రన్ అవుట్ అయిపోయిండు. మ్యాచ్ అయిపోయిందని కుక్కుడు సెంటర్ లో ఫ్రైడ్ రైస్ అయితే తినడానికి వచ్చాము. నేను ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు ప్లాస్టిక్ స్పూన్స్ అయితే కొంచెం అలౌ చేయను. ప్లాస్టిక్ ని ఆపేమని కాదు, మన వరకు ప్లాస్టిక్ యూజ్ చేయడం కొంచెం తగ్గిస్తే బాగుంటది కదా అన్న నా ఫీలింగ్. అయినా మన చేతులతో తింటే నా రుచి బాగుంటుంది. లంచ్ అయిపోయాక పెద్ద కజ గ్రౌండ్ కి అయితే బయలుదేరిపోయాం. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందేమో అని. మేము వెళ్ళామో లేదో ప్రోగ్రామ్ తో పాటు గేమ్స్ కూడా స్టార్ట్ చేసేసారు. వాలీబాల్ తో ఆర్చర్ కూడా పెట్టారు. మీకు తెలుసు కదా నా కంట్లో ఐస్ క్రీమ్ పడితే మాత్రం తినకుండా ఉండనని. సరే చెప్పలే, నా కష్టానికి ఫలితంగా ప్రమోషన్ చేయగా నాకు వచ్చిన డబ్బులతో గేమ్ మధ్యలో ఎవరికైనా డ్యామేజెస్ అవుతాయేమో అని మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, మా గిరిజన్ లో ఆర్గానిక్ గా దొరికినవన్నీ ఇక్కడ తీసుకొచ్చారు. నాకైతే కొన్ని పేర్లు తెలియదు, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్రెజెంట్ నేను చూస్తున్న వాటిని అయితే నవధాన్యాలు అంటారు. సో మెనీ టైప్స్ ఉన్నాయి చూడండి. ఇది కనిపిస్తుందా, దీన్నైతే మా పూర్వీకులు కాళ్ళ దగ్గర వేసుకొని గెంతేవారు చుట్టూరా. ఇవన్నీ చూస్తుంటే నాకు పూర్వం నా చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. బా ఇదేదో సూదిలా ఉంది. పొట్టలో పొడిస్తే నోట్లో కంచి బ్లడ్ వచ్చేయాలి. ఏంటి ఇది సూది కాదట మావా, ఆడవాళ్ళు వేసుకునే క్లిప్ అంట. మా అక్కగారు అయితే ఎలా వేసుకోవాలో చూపిస్తున్నారు చూడండి. ఈ ప్రాజెక్ట్ ఎవరో చేశారు కానీ మస్తు ఉంది కదా. ఇక్కడ నేచురల్ గా చెక్క కుర్చీలు కూడా తయారు చేశారు చూడు మావా. ముఖ్యంగా ఇది చూడు, మా ఏజెన్సీ అడవిలో దొరికే నేచురల్ తేనె పట్టుతో తీసిన నూనె అయితే ఇక్కడ మార్కెటింగ్ కి తీసుకొచ్చారు. ఇదైతే తేనె నూనె. ఇది వచ్చి పైనాపిల్ జామ్ అంట. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా. మన గుమలక్ష్మీపురంకి దగ్గరలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ ప్రోగ్రామ్ కి విజిట్ చేయండి. ఈ ప్రోగ్రామ్ అయితే 3 days చేస్తారు. 10, 11, 12 అంటే ఈ వేళ నుంచి ఎల్లుండి వరకు. మా ఊరిని పిలిచేస్తున్నారా. ఇప్పుడు మా మ్యాచ్ టైం అయితే అయింది. మ్యాచ్ చూడడానికి పోదాము. వీడే మా సెట్టర్ బ్లాకరు, అందుకే ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చిన మా టీం కి అయితే. సరదాగా మా వాళ్ళతో టచ్ ఆడదాం. నేనైతే టీమ్ లో దిగను, ఎందుకంటే నేను డెమో ప్లేయర్. నాకు మూలలో నెట్టేస్తారు. మందంతా సైడ్ లో నిల్చొని చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసుకోవడమే. మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేసారు. కొంతవరకు బాగానే ఆడారు. తర్వాత మ్యాచ్ అయితే ఓడిపోయాం. మ్యాచ్ ఓడిపోయామా గెలిచామనేది మ్యాటర్ కాదు. అందులో మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టామనేదే మనకు కావాలి. మనం గెలిచే రోజులు కూడా వస్తాయి. వెల్ ప్లేడ్ ఓవర్ బైంగ్ ప్లేయర్స్ నెవర్ గివ్ అప్. వి ఆల్వేస్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. ఫాలో చేసి సపోర్ట్ చేయమో. మరెన్నో కంటెంట్ తో మీ ముందుకు వస్తా.